నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ మధ్య ఏం జరిగింది? అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, సో వీళ్ళు ఎందుకు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు? దీని గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ వారు కూడా జరుగుతుంది. ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఈ మెగా అండ్ ఇంకా అల్లు ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తుంది అనేది ఇండైరెక్ట్గా ఇప్పటి వరకు మనం చూసాం. బట్ ఇప్పుడు ఈవెన్ ఈ సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ని అన్ఫాలో కొట్టడం సోషల్ మీడియాలో, అండ్ ఇంకా మొన్న మధ్యన నాగబాబు చేసిన ట్వీట్ కానివ్వండి, వీటితో ఇంకొంచెం ఎక్కువైంది ఈ వార్తలు. అండ్ ఇంకా ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవ్వకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే ఫ్యామిలీస్ మధ్య విభేదాలు ఉన్నాయని అంతా చర్చించుకుంటున్నారు. ఏం జరిగి ఉంటుందంట? ఇప్పుడు ఫ్యామిలీస్ మధ్య కామన్గానే చిన్న చిన్న ఉంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఉండవా, నా ఇంట్లో ఉండవు, ఎవరి ఇంట్లో ఉండవు, ప్రతి దాంట్లో ఫ్యామిలీస్లో ఉంటాయి, సర్దుకుపోతూ ఉంటాం. బయటికి ఎప్పుడైతే పబ్లిక్ వచ్చేసిందో, పబ్లిక్ వస్తాడు, ప్రతి పబ్లిక్ మాట్లాడతారు. పబ్లిక్ డొమైన్కి రావద్దు. పబ్లిక్ డొమైన్కి ఎప్పుడైతే వచ్చిందో మాట్లాడతారు. అది నాగబాబు గారో లేకపోతే చిరంజీవి గారో పవన్ కళ్యాణ్ గారో చేయలేదు. ఓకే, ఏది ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఆయన మొత్తం టోటల్గా వైసీపీ వాళ్ళు ఒక స్కెచ్ గీశారు. పవన్ కళ్యాణ్ గారు ఓడించాలి, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, ఒక ముద్రగడ పద్మనాభ గారి ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఒక మనం అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ అవ్వచ్చు, మేబీ ఎవరెవరికి ఎక్కడెక్కడ చుట్టాలు ఉన్నారో, చుట్టాలకాలు ఉన్నాయో, మొత్తం టోటల్గా వాళ్ళ వైఫ్ మిసెస్ గారి దగ్గర నుంచి కానీ కొంతమందిని అందరినీ లోబర్చడానికి ఎంతమందిని ఎలా ఉన్నాయో ఏమున్నాయో అన్ని ప్రయత్నాలకి ఒక షాడో టీంను పంపించారు. ఆ షాడో టీంలో సక్సెస్ అవ్వడానికి అల్లు అర్జున్ గారు ఆ ఉచ్చులో ఇరుక్కున్నారేమో అనేది నా ఆలోచన. ఎందుకంటే ఒక స్నేహారెడ్డి గారు క్లాస్మేటు, శిల్ప చక్రపాణి రెడ్డి గారు ఆ కోడలు, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్లో భర్తని పలానా మనం ఇలాగెళ్ళి ఆయన్ని సపోర్ట్ చేద్దాం అని అడగడం. ఆయన మరి అవునన్నాడా కాదన్నాడో తెలియదు, కానీ ఆయన ఒక పగడబందీగా ఆయన వెళ్ళడం, ఇక్కడ ఒక షాడో టీం ఏదైతే ఉందో ఆయన వస్తున్నాడని ఎవరికి తెలియకుండా కొన్ని వేల మందిని జనాలు పిలిపించి మొత్తం టోటల్గా ప్రోగ్రామ్ అంతా రెడీ చేసి ఆయన వచ్చిన 10 నిమిషాల్లో సోషల్ మీడియాలోకి వదిలేరు. అయితే దీన్ని ఎక్కడంటే మన విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు యాంటీగా ఒక లెటర్ వదిలేరు. నా బిడ్డకి ఓటేయండి, నా బిడ్డను ఆస్వాదించండి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయద్దని అర్థం. అక్కడ ఆ లెటర్ని మన సోషల్ మీడియాలో రానియకుండా చేద్దాం అనే ఉద్దేశంతో మన అల్లు అర్జున్ గారిని వదిలేదు. ఇది తెలియకుండా జరిగిందేమో అని అనుకుంటున్నాను నేను. అయితే ఒకవేళ తెలిసి జరిగినా తెలియక జరిగినా మామయ్య ఈ రాక్షస పాలన కోసం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి సైకో పాలన కోసం అహోరాత్రులు కష్టపడుతున్నాడు, నిలబడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. అంత కష్టాలు అంత ఉంటే కూడా వాళ్ళంత కష్టపడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్, మీకు ఆలోచన ఓకే, మీ మిసెస్కి వాళ్ళ మిసెస్ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కానీ వైసీపీ ఉచ్చులో పడొద్దు అని ఒక ఆలోచన మీకు ఉండొచ్చు. ఇంటర్నల్గా ఏదైనా చిన్న చిన్న ఉండొచ్చు. అది బయటికి పబ్లిక్గా వచ్చి మీరు అవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో 2 గంటల్లో ముగిపోతుందనగా ఇక్కడ కూడా మీకు ఇంకో ప్లాన్ చెప్తా. 4:20 జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పిఠాపురంలో ఉన్నాడు. 4:20 అల్లు అర్జున్ గారిని నంద్యాలలో కూర్చోబెట్టారు కొన్ని వేల మంది జనంతో. అక్కడ మొత్తం టోటల్గా ఆ 2 గంటల్లో మొత్తం టోటల్గా ఎలాగైనా ఓడించేద్దామని ఆయన్ని మొత్తం టోటల్గా వంగా గీతా గారికి డిప్యూటీ సీఎం భయం లేకపోతే, పవన్ కళ్యాణ్ గారు అంటే భయం లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్నే మీరు తీసుకొచ్చి అక్కడి నుంచో పెట్టారు. మీరు వచ్చి భయపడుతూ పిఠాపురం పరిగెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి గెలవద్దు, లోకేష్ గారు గెలవద్దు, చంద్రబాబు గెలవద్దు, ఈ 3 గెలవద్దు, కానీ అన్నీ గెలవాలన్నారు. ఆ 3తో పాటు అన్నీ ఓడిపోయారు. మొత్తం టోటల్గా 124 సీట్లు వచ్చాయి. మీ ఏంటో తెలుసా, ప్రతిపక్షం లేదు, ఉండకూడదు అన్న ఆలోచన మీకు ఉందే, అది మీ కుళ్ళికి, కుతంత్రానికి, మీ ఆగ్రహానికి నిదర్శనం. మీ ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షం లేకుండా చేద్దాం, ప్రతిపక్ష నాయకుడిని లేకుండా ఓడిద్దాం, ప్రతిపక్ష నాయకుడు ఉండకూడదు అన్న మాట తప్పు. ఇది మీరు సెంట్రల్లో మోడీ గారు రావాలి, రాహుల్ గాంధీ గారు రావాలి, ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి. ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతే ప్రతిపక్షం. ఇప్పుడు ప్రశ్నించే గొంతు మీరు లేకుండా అయిపోయారు. ఇప్పుడు మీరయ్యారు, మీడియా అయ్యింది. మీ తరపు నుంచి ఎవరున్నారండి? మీడియా ప్రశ్నించే గొంతు అయ్యింది. ప్రతిపక్షం లేదు ఇక్కడ. ప్రధాన ప్రతిపక్షం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నారు. కాబట్టి ప్రశ్నించే గొంతు ఎవరిది ఉంది?
మాలాంటి వాళ్ళదో మీలాంటి మీడియా వాళ్ళదో ఉంది కనుక అది కూడా మీరు ప్రశ్నించే గొంతు కూడా పోయింది. కనుక నేనేమంటున్నానంటే ఇలా అల్లు అర్జున్ గారు ఆ విషయంలో ఉచ్చులో పడ్డారేమో. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆయనకు ఒక షాడో టీమ్గా తయారైపోయి ఈ కుటుంబంలో స్విచ్ పెట్టడానికి కొత్తగా కొంతమంది వచ్చారు. అంటే హీరోయిన్లకి సపోర్ట్ చేస్తూ హీరోయిన్లకి సెక్యూరిటీగా ఉంటూ ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉన్న వ్యక్తిని నిర్మాతం చేశారు. అలా ఒక ఇద్దరు ముగ్గురిని అరవింద్ గారు మంచితనంతో చేశారు. ఈ రెండు కుటుంబాలకి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళు నిలబడడం కోసం, వాళ్ళు స్వలాభం కోసం వీళ్ళు కొంపదీసి అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గొడవలు పెడుతున్నారా, లేకపోతే ఇక్కడ మొత్తం టోటల్గా ఆ గ్యాప్ని దూరం చేస్తున్నారా, గ్యాప్ని దగ్గర చేయకుండా అనేది అల్లు అరవింద్ గారు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే పెద్ద అయినా ఈరోజు రెండు కుటుంబాలకి చిరంజీవి గారు అంటే అరవింద్ గారు అంటే చిరంజీవి అనుకునే టైప్లో ఉండేటప్పుడు మరి ఈరోజు ఎందుకు ఆ గ్యాప్ వస్తుంది? ఈరోజు మన మెగా ఇంట్లో మెగా ఫ్యామిలీ ఇంట్లో అరవింద్ గారు లేకపోవడం అనేది అందరికీ బాధ అనిపించింది, బాధాకర విషయం. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు లేకపోవడం అనేది ప్రతిదానికి ఆ పెద్ద దిగ్గా మీరు ఉండేవారు. మీరంటే అందరికీ అభిమానమే. మీరంటే ఏ రోజుకి కూడా మెగా అభిమానులకు కానీ మాకు కానీ అందరికీ కూడా అభిమానమే. మీరంటే ఏ రోజు కూడా మిమ్మల్ని చిన్నచూపు ఎప్పుడూ చూడలేదు. మాకు నిర్మాతగా మీరు మాకు ఇన్స్పిరేషను, మీ ఫాదర్ ఇన్స్పిరేషను. కానీ మెగా ఫ్యామిలీ ఈరోజు మన ఇంకో మాట నిజమో అబద్ధమో తెలియదు కానీ ఒక దాంట్లో నేను అల్లు రామలింగయ్య గారు మనవణ్ణి అన్నారు. ఎస్, నో డౌట్. కానీ అల్లు రామలింగయ్య గారు అల్లుడు కూడా చిరంజీవి గారే, అల్లు రామలింగయ్య గారు మనవడు కూడా రామ్ చరణ్ గారే, అల్లు రామలింగయ్య గారి కొడుకు అల్లు అరవింద్ గారే, అల్లు రామలింగయ్య గారి కొడుకు సురేఖమ్మ గారే. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే అది నిజంగా కానీ చేసుంటే 100% బాధాకర విషయం. రెండోది ఎవరు ఏమున్నా ఒక మెగా వృక్షం నుంచి అందరూ ఎదిగిన వాళ్ళే. ఆ మెగా వృక్షం అనే మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు కూడా నేను అల్లు రామలింగయ్య అల్లుడుగా అని చెప్పుకోవడానికి ఎప్పుడు గర్వపడుతూనే ఉంటాడు, చాలా గర్వంగా చెప్పుకుంటూనే ఉంటాడు తప్ప ఏ రోజు కూడా ఆయన చిన్న చూపు చూడలేదు. మీరు ఈరోజు ఆ పేరు తీసుకురావడం అనేది అల్లు వారు మెగా వారు సపరేట్ కాదు, రెండు కుటుంబాలు ఒకటే అనేదే ఇప్పుడు దాకా వచ్చాయి. మెగా ఫ్యాన్స్ మెగా అభిమానులే అన్నారు తప్ప ఇప్పుడు అల్లు అభిమానులు సపరేటు ఈ అభిమానులు ఈ 2 సంవత్సరాల నుంచి వింటున్నాం. కనుక ఇది ఫ్యాన్స్కి వార్కి దారి తీస్తుంది. కనుక ఇది వెంటనే మీరు ఇమ్మీడియట్లీ ఈ వార్కి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అరవింద్ గారు ఎంటర్ అవ్వాలి. వెంటనే ఇమ్మీడియట్లీ ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడ రేపు సినిమాలు దెబ్బతినకూడదు, సినిమాలకు ఫ్యాన్స్ దగ్గర విభేదాలు రావద్దు. సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటే సినిమా దెబ్బతింటే ఆ నిర్మాత దెబ్బతింటాడు, ఆ డిస్ట్రిబ్యూటర్ దెబ్బతింటాడు, ఎగ్జిబ్యూటర్ దెబ్బతింటాడు, అలాగే మొత్తం టోటల్గా లక్షలాది మంది కార్మికులు దెబ్బతింటారు. కాబట్టి మన సినిమా మీదకి రాజకీయాలు వేరు, ఎవరిష్టం వాళ్ళది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ వార్లో పనికిరాదు. కనుక ఎక్కడో ఒకటి అరవింద్ గారిని పెద్ద ఆయన్ని కొంచెం ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ నాకు కనబడుతుందల్లా తొందరపాటు చర్యేమో అల్లు అర్జున్ గారిది అని నేను అనుకుంటున్నాను తప్ప ఇది ఉండొచ్చు, ఇంటర్నల్గా చిన్న ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు. అంతకుముందు వాళ్ళ అన్నయ్యని అవమానించారు, మీ నాన్నగారిని కూడా అవమానించారు, అనకాపల్లి ఎంపీగా ఓడిపోయారు, మీరు అందరూ వెళ్ళి కష్టపడ్డారు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకొని ఎలాగైనా కసితో మనం రాజకీయాల్లో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, ప్రజల పక్షాన్ని ఉండాలి, ప్రజల కోసమే మనం జీవించాలని 100 కోట్ల సినిమాలు వదులుకొని ఆయన ఉండేటప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు బయట సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనేది. అంత పెద్ద ఆయన కూడా చిన్న వ్యక్తి కాదు. కనుక ఆలోచించుకోవాలి. భార్యలు చెప్తారు, మనకు అందరూ చెప్తారు, దగ్గర వాళ్ళు చెప్తారు, చుట్టాలు చెప్తారు, ఏదో ప్రెస్ మీట్స్ ఉండవు, క్లాస్మేట్స్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ క్లాస్మేట్ ఎక్కువ, మన ప్రాణానికి ప్రాణమైన మన కుటుంబం అంతా కలిపి సపోర్ట్ చేస్తున్న మన వ్యక్తి ఎక్కువ. ఇక్కడ ఎలా వార్ జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకుని ఉంటే బాగుండేదేమో అనేది. అది అరవింద్ గారికి పెద్ద అన్నీ తెలుసు. ఆయన కూడా పిఠాపురంలో ఆ రోజు అరవింద్ గారు ఉన్నారు, ఆ రోజు ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ రోజు ఇక్కడ అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఇది అద్భుతమైన ఘటనలు, ఇవన్నీ అద్భుతమైన సంఘటనలు. కనుక ఇలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఓడిద్దాం అనుకున్నా ప్రజలు ఆయన నెత్తిమే పెట్టుకున్నారు. ప్రజలు గెలుపు అనే ఒక దాంతో ఆయనకి అసెంబ్లీకి పంపించారు. ప్రజలు ఆయన్ని పిఠాపురం ప్రజలు అందరూ ఎప్పటికీ రుణపడి ఉంటాం, అందరూ. ఎందుకంటే ప్రజలు దగ్గరుండి ఓటేసి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించి దేశంలోనే నెంబర్ 1 పేరు తెప్పించారు ఈరోజు. కనుక అలాంటి వ్యక్తికి వాటిమి ఉండదు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసి అల్లు ఫ్యామిలీ అనేది కనిపించాలి, అందుకే అని కూడా ఆయన క్రియేట్ చేసి అది ఒక బ్రాండ్ చేయాలి. రైట్, వాళ్ళకి రైట్ ఉంది, అది తప్పలేదు. కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టండి అంటున్నాను నేను. ఓకే, ఇక్కడ ట్రోలింగ్స్ వద్దు, ఫుల్ స్టాప్ పెట్టేయండి.
మీకు ఆ ఉద్దేశం ఉంటే పురుష పెట్టేయండి, లేదు అందరం కలిసి ఒకదాని ముందు పాతలాగా ఉండాలనుకుంటే అదొకటి చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్కి గొడవలు ఉండకూడదు, ఫ్యాన్స్ ట్రోలింగ్ ఉండకూడదు, మీ మైకులన్నీ ఆగిపోవాలా, మీలా మొత్తం మేము చెప్పిన వాళ్ళందరూ ఎవరో మళ్ళీ అడగకూడదు. అక్కడ ఫుల్ స్టాప్ రావాలంటే అరవింద్ గారు రావాలా. ఇది అల్లు గారు ఫ్యాన్స్ అనుకున్నా తప్పేం లేదు, దాంట్లో ఐఎమ్ రైట్, వాళ్ళకి రైట్ ఉంది, పెట్టుకోవచ్చు, ఇప్పుడైనా సరే సపరేట్గా పెట్టుకోవచ్చు. లేదు కలిసి ఉండాలనుకుంటే గతంలో కలిసి ఉండాలంటే కలిసి ఉండొచ్చు. ఎప్పుడు అంటే మన ఆ క్లారిటీ ఫ్యాన్స్కి ఇవ్వాలి. అవి ఇవ్వకపోతే రేపు చిలికి గాని వరే సినిమాల మీద పడుతుంది. అది రాకూడదని నా బాధ. ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 2 పోస్ట్ పోన్ అయిందని కూడా అంటున్నాను. 15 తారీఖు రావడానికి అవకాశాలు ఉన్నాయి. 3 సీన్లు ఏదో రీసీట్ ఉంది. నేనేమంటున్నానంటే ఏది ఏం జరిగినా సినిమాకి దెబ్బ తగలకూడదు. సినిమా అనేది, సినిమా ఇండస్ట్రీ అనేది 100 మంది, కొన్ని 100 మంది కష్టపడితే సినిమా వస్తుంది. అది హీరోగా ఆయన యాక్ట్ చేసి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు, అది సినిమా మీద పడొద్దు. ఇప్పుడు నేను ఎప్పుడు అంట, అరవింద్ గారిని చిరంజీవి గారిని చూస్తే 2 కళ్ళు సరిపో. వాళ్ళిద్దరిని మళ్ళీ అలాగే చూడాలని మా కోరిక, అలాగే ఉండాలని మా కోరిక. చెల్లెలు అన్నయ్య ఇద్దరు కలిసి ఉండాలని మా కోరిక. ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసి ఉండాలని మా కోరిక. అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు కలిసి ఉండాలని మా కోరిక. ఆ కుటుంబం ఈ కుటుంబం అందరూ కలిసి చక్కగా ఆనందంగా ఉండాలనేది మా కోరిక. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబాలు విడిపోకూడదు. ఆ కుటుంబాలకి అల్లు వారి ఫ్యాన్స్ అని ఈ ఫ్యాన్స్ అని విడకూడదు. మెగా ఫ్యామిలీగా పెద్దగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఎలాగ ఉందో మెగా ఫ్యామిలీ అలాగే ఉండాలని మా కోరిక తప్ప వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనేది మా ఆలోచన. ఓకే, అంటే మొన్న నాగబాబు గారి ట్వీట్ కానీ ఇప్పుడు సాయి తేజ్ అన్ఫాలో చేయడం కానీ, అంటే వీటికి ఈ మధ్యకాలంలో ఇంకా ఏమైనా జరిగి ఉండొచ్చు అంటారా? ఉండదండి. రాను ఈ మధ్యవర్తులు ఉంటారు కదా, మధ్యవర్తులు కొంచెం గ్యాప్ పెంచుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు గ్యాప్ పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరో అన్నారు నిన్న ఏదో టీవీలో తిట్టారు, అవతల వ్యక్తిని తిట్టారు, తప్పు. మనం ఇప్పుడు అసభ్యకరంగా ఎదుటి వాళ్ళు మాట్లాడకూడదు, అది హర్ట్ అవుతారు. మనం ఏమంటున్నామంటే ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుందాం, కలిసి ఉండాలి అని కోరు. ఎందుకంటే 45 సంవత్సరాలు వాళ్ళ చరిత్ర, 40 సంవత్సరాలు చరిత్ర. ఆ చరిత్ర ఇద్దరు విడిపోకూడదు. ఆత్మ ప్రతి ఆత్మ, చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు ఆత్మ ప్రతి ఆత్మ, ఆ 2 విడకూడదు, ఆ 2 కలిసి ఉండాలి. అలాగే పిల్లలు కూడా కలిసి ఉండాలి, ఆ కుటుంబం అలాగే ఉండాలి, నిండుగా ఉండాలని ఆలోచిద్దాం. అంతే తప్ప కుటుంబం మాత్రం విడిపోవాలని మాత్రం నేను ఆశించను. దేవుడి దేవాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చి చక్కగా హ్యాపీగా కుటుంబం మళ్ళీ కలిసి ఉండాలనేది నా కోరిక. ఓకే, అయితే ప్రమాణ స్వీకారానికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు హాజరకపోవడం, అటువైపు నుంచి ఎవరు హాజరవ్వకపోవడం, ప్లస్ ఇటువైపు నుంచి నందమూరి ఫ్యామిలీలో ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి ఆయన కూడా హాజరవ్వకపోవడం అనేది ఇది కూడా ఒక చర్చ అయింది. ఒక మాట అండి, కష్టాల్లో ఉన్నవాడు మనవాడు, సుఖాల్లో వచ్చినవాడు పరాయివాడు, ఇది చరిత్ర. కష్టాల్లో వచ్చినవాడు మనవాడు, కష్టాల్లో మన కోసం ఉన్నవాడు మనవాడు, కష్టాల్లో మన కోసం కూర్చున్నవాడు మనవాడు, కష్టాల్లో మన కోసం దెబ్బలు తినేవాడు మనవాడు. సుఖంగా ఉండేటప్పుడు హాయ్ మామయ్య, హాయ్ అన్నయ్య, హాయ్ బాబాయ్. ఈరోజు టీవీల్లో వచ్చి కొంతమంది వచ్చేసి విరవీగుతూ మాట్లాడుతున్నారు టీవీల్లో, ఈ కొంతమంది పార్టీ వచ్చింది కదా అని. ఈ 5 సంవత్సరాలు ఏమయ్యావు? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి దాక్కున్నావా, పారిపోయావా, పక్కనున్నావా? ఇప్పుడు నువ్వు వచ్చి టీవీలోని వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు, హాయ్ తమ్ముడు, వర్మ తమ్ముడు అని. నో, నువ్వు వర్మగారే లెజెండ్ అండ్ డైరెక్టర్. కానీ పార్టీలు వేరుండొచ్చు, కానీ పెద్దలకి విలువిచ్చే మాట మనం నేర్చుకోవాలి. ఫస్ట్ నువ్వు ఆ పార్టీ ఉండేటప్పుడు, ఆ గవర్నమెంట్ యాంటీగా ఉండేటప్పుడు, ఆయన జైల్లో ఉండేటప్పుడు నువ్వు వచ్చి నిలబడి రోడ్డు మీద నించో నువ్వు లాఠీ దెబ్బలు తిన్నావు అనుకో, నువ్వు నిజమైన సైనికుడివి. ఆ సైనికులు టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఎంతోమంది జైల్లో ఉన్నారు. ఆ సైనికులు 5 సంవత్సరాల కష్టమే ఈ పార్టీ ఫలితం. పంచులు కట్టుకొని ఇప్పుడు వచ్చేసి మైకో సర్దుకొని వివిఐపి పాసలు తీసుకొని టింగ్ నెట్టుకొని సెల్ఫీలు పెట్టుకోవడం కాదు. ఆ 5 సంవత్సరాలు పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి వెన్నుదన్నుగా ఉన్నారే. ఇంట్లో ఫ్యామిలీలతో దెబ్బలు తిని మా టోటల్గా ఫ్యామిలీలను కూడా రోడ్డు మీద పంపించేసి చాలా ఇబ్బందులు పడి జైల్లో ఉండి అక్కడ ఉండి ఇక్కడ ఉండి కష్టాలు పడి తిండి లేక బట్ట లేక రోడ్డు మీద పడి వ్యాపారాలు నాశనం చేసుకున్నారే, వాళ్ళు నిజమైన కార్యకర్త. కనుక నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా మరి ఈరోజు ఆయన మన ఫీట్ చేశాడు, ఆ రోజు ఆయన చేసుకుంటే బాగుండేమో. ఆ రోజు మరి చేసే ఆహ్వానం అందిందా లేదా నాకు తెలియదు, ఎందుకు రాలేదో నాకు తెలియదు. కానీ ఆ రోజు మాత్రం ఆ కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరో రాలేదు. ఈరోజు సుఖాల్లో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి కాళ్ళు ఎగరేయడం అనేది, పంచులు కట్టడం అనేది ఈ సినిమా ఫీల్డ్లో మామూలే. ఈ సినిమా ఫీల్డ్లో సరా మామూలే. సుఖంగా ఉంటేనంటే మొత్తం వచ్చి మీ ఇంట్లో ఏమన్నా అమ్మాయి,
మీ ఇంట్లో ఏం చేసావు అమ్మాయి, మా ఇంట్లో అన్న నీకు మా ఇంట్లో బూర్లు తింటావా, గారెలు తింటావా, పులిహార తేవాలని అడుగుతారంట. కష్టాల్లో ఉంటే ఫోన్ కూడా వేస్తారంట. ఇది సినిమా నైజం. ఆ నైజం అనేది రాజేష్ గారు కూడా తెలుసుకున్నారు, బాలయ్య బాబు కూడా తెలుసుకున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ కష్టాల్లో ఉండకపోతే తల్లి రోడ్డు మీద ఉండేటప్పుడు ఆ లోకేష్ గారు ఢిల్లీలో తిరుగుతున్నప్పుడు ఒక్కరు పలకరించరా. ఇక్కడ కేటీఆర్ గారు అనే వ్యక్తి, ఆయనకి ఏం సంబంధం, మాకేం సంబంధం మా తెలంగాణ రాష్ట్రంగా అన్నారు. బిడ్డ నీ తెలంగాణ రాష్ట్రంకి ఏం సంబంధం చూపిస్తామని చెప్పి నేను ఇంటికి పంపించారు. అంటే ప్రజలు విజ్ఞులు, ప్రజలు ప్రపంచం అంతా ఆయనకు అండగా ఉన్నారు. నాయకులు కాకపోవచ్చు, సినిమా వాళ్ళు కాకపోవచ్చు, సినిమా హీరోలు కాకపోవచ్చు, అలాగని నేను వాళ్ళని ఎవరిని పడే సినిమా కులం మాది, సినిమా వాళ్ళం మేమంతా ఉండవు. పవన్ కళ్యాణ్ గారు కక్షాదింలో సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో, ఎలా తీసుకోవాలో, సినిమా ఇండస్ట్రీ ఎలా డెవలప్ చేసుకోవాలో, విశాఖపట్నం ఎలా డెవలప్ చేసుకోవాలో, తెలంగాణలో ఎలా షూటింగులు చేసుకోవాలో, అక్కడ ఎలా షూటింగులు చేయాలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెట్టాలో, మొత్తం టోటల్గా జిఎస్టీలన్నీ అక్కడ ఎలా పెట్టాలో, అక్కడ ట్యాక్స్లు అక్కడ, ఇన్కమ్ అక్కడ, ఇన్కమ్ అక్కడ, ఇక్కడ ఇన్కమ్ ఇక్కడ, ప్రతి దగ్గర కూడా ఎలా చేయాలో ఈజ్ ద కోఆపరేటెడ్ ఈజ్ గవర్నమెంట్. ఎట్టి బస్సు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అని. మీరెవరు, మీ కులం ఏంటి, మీ పార్టీ ఏంటి, మీరు ఏ సినిమా కులం, ఏ సినిమా తీశారు అని అడగరు. ఎవరు వచ్చినా సినిమా ఇండస్ట్రీ కోసం, బాగు కోసమే, సినిమా మంచి కోసమే కాబట్టి దాన్ని కోఆపరేషన్ చేస్తారని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.